తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2025-27 లైసెన్స్ కాలానికి 2620 మద్యం దుకాణాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో దరఖాస్తుకు టెండర్ ఫీజు 3 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. గతంలో మాదిరిగానే గీత కార్మికులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% టెండర్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణ మద్యం టెండర్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా మరో కొంత మద్యం దుకాణాలు వేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 2025-27 లైసెన్స్ కు కాలానికి సంబంధించి చూసినట్లయితే 2620 మద్యం షాపుల లైసెన్స్లను కాలపరిమితి పెంచుతూ దీనికి సంబంధించి అక్టోబర్ 18 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించినట్లు కూడా తెలుస్తుంది. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలోని మద్యం దుకాణాలను కేటాయిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కొక్క దరఖాస్తు సంబంధించి ఫీజు చూస్తున్నట్లయితే 3 లక్షల రూపాయలు నిర్ణయించినప్పుడు దీనికి సంబంధించి గతంలో చూసినట్లయితే 2.5 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు గత సంవత్సరం చూసుకున్నట్లయితే గడువు కూడా పెంచి తెలంగాణలోని 2620 మద్యం షాపులకు లైసెన్స్ కాల పరిమితి పెంచడానికి మాత్రము తెలంగాణ ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ తో పాటు ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో ఖచ్చితంగా అక్టోబర్ 18వ తారీఖు నుంచి స్వీకరణ కూడా ఉంటుందనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ గత సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే గత ఉన్నటువంటి రుసుము అంటే ఎక్సైజ్ సంబంధించిన వైన్ షాపుల రుసుము అయితే పెంచడం జరిగింది. ఈ పెంచిన రుసుముకు అనుగుణంగా ఎవరైతే ఉంటారో ఆ టెండర్ నామ్స్ ప్రకారము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్ సేకరణ సంబంధించిన విషయాలలో ఏదైతే నామ్స్ ప్రకారమే ఉంటాయి అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు కూడా కానీ మిగతా ఎవరైతే పార్టిసిపేట్ అయ్యేటప్పుడు ఈ నామ్స్ ప్రకారము చూసుకొని పాల్గొనాలంటూ కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెప్తున్నటువంటి తాజా పరిస్థితి. అలాగే శ్రీనివాస్, అర్బన్ రూరల్ ప్రాంతాలకు సంబంధించి టెండర్ల ఫీజు ఏ విధంగా నిర్ణయించారు? టోటల్ గా చూసుకున్నట్లయితే జిల్లా హెడ్ క్వార్టర్ తో పాటు జిహెచ్ఎంసీ కానీ జనరల్ గా చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కానీ రూరల్ అర్బన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రేషియో జనాభా రేషియో కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాల అనుగుణంగా ఏరియాను బట్టి కోడ్ నిర్ణయించడం జరిగింది. ఆ కోడ్ కు సంబంధించిన షాపు, దానికి ఉన్నటువంటి గతంలో ఉన్న ఫ్లోటిన్, దానికి సంబంధించిన విషయాలు అన్నింటిను ఆ టెండర్ ఫామ్ లోని మెన్షన్ కూడా చేశారు. ఏదైతే షాప్ ని ఎంచుకుంటున్నావో ఆ షాప్ కు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో పాటు ఫామ్ లో కూడా తను మెన్షన్ చేస్తూ టోటల్ గా 2600 షాపులకు గాను ఎక్కడెక్కడ ఏ షాప్ కు ఎంత డిపాజిట్ చేయాలి అనేది కూడా ఒక మెన్షన్ చేస్తూ ఒక దరఖాస్తు అయితే రిలీజ్ చేశారు. శ్రీనివాస్, అలాగే ఈ టెండర్లకు అభ్యర్థులు పాల్గొనడానికి జిల్లా కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎవరు ఆధ్వర్యంలో ఈ టెండర్లను నిర్వహించనున్నారు? ప్రతిసారి జరిగే విధంగానే ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈఎస్ సెక్షన్ సంబంధించి గత విభాగం అయితే ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. దీనికి ఎవరైతే టెండర్ దాఖలు చేయడానికి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో దానికి సంబంధించినటువంటి డీడీలు కానీ దానికి సంబంధించినటువంటి తీసుకోవడానికి పూర్తిగా ఒక సిస్టమ్ ప్రకారం గతంలో కూడా చేసిన వైన్స్ లకు టెండర్స్ అయితేనేమి ఇప్పుడైతేనేమి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ లోనే ఇదంతా ఉంటుంది. దీనికి సంబంధించి సపరేట్ ఒక వింగ్ కూడా ఉంటుంది. ఈ వింగ్ కు సంబంధించి ఎవరైతే టెండర్ కాల్ చేస్తున్న వారు కానీ టెండర్ సంబంధించిన డీడీలు తీసేవారికి కానీ పూర్తిగా బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఉంటుంది. నేరుగా క్యాష్ మాత్రం ఎక్కడ తీసుకోరు. ఇవన్నిటిని గతంలో నిర్వహించిన విధంగానే ఉంటుంది. కాకపోతే ఈసారి కొంత రుసుము పెరగడంతో కొంత అప్లికేషన్ ద్వారా కొంత గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని క్లారిటీగా ముందస్తుగానే ఎక్సైజ్ శాఖ అయితే ఒక వివరణ అయితే ఇస్తూ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.